ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం, ప్రమాద బీమా, జీవిత బీమా వర్తింపు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు ఉద్యోగుల ఆరోగ్య భద్రత గురించి శుక్రవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం ప్రస్తావించింది. నగదు రహిత చికిత్సతో పాటు ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 23,50,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన ప్రభుత్వం మరోమారు చర్చించిన అనంతరం మార్గదర్శకాలు జారీ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ పథకం కింద రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్దారులు ప్రమాదవశాత్తు మరణిస్తే 1,25,00,000 బీమా వర్తిస్తుంది. 60 ఏళ్ల వరకు 10,00,000 టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే 2,00,00,000 అదనపు కవరేజీ లభించే విధంగా పథకం రూపకల్పన చేశారు. అయితే నగదు రహిత వైద్యం ఎంతవరకు ఇస్తారు అనే చర్చ ఉద్యోగుల్లో ఉంది. వైద్యానికి ఎంత ఖర్చయితే అంతా చెల్లిస్తారా లేదా పరిమితి విధిస్తారా అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగులను గేటెడ్, నాన్ గేటెడ్, 4వ తరగతి అనే 3 విభాగాలుగా విభజించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే అటెండర్ నుంచి గ్రూప్ 1 స్థాయి వరకు ఉన్న ఉద్యోగుల్లో ఎవరి వేతనం నుంచి ఎంత తీసుకుంటారు, వారిని ఏ కేటగిరీలో ఉంచాలి అనే అంశంపై ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు వద్ద చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ చర్చల్లో కొన్ని శాఖల్లో అటెండర్‌కు, స్వీపర్‌కు కూడా 2,00,000 వేతనం ఉందని, వేతన స్కేల్ ఆధారంగా ఉద్యోగులను విభజిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఉద్యోగులను గేటెడ్, నాన్ గేటెడ్, 4వ తరగతి కింద 3 వర్గాలుగా విభజించాలని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. అలాగే నగదు రహిత వైద్యం విషయంలో ప్రభుత్వం పరిమితులు విధిస్తుందా అనే చర్చ కూడా ఉద్యోగుల్లో ఉంది. ఒక కుటుంబంలో ఉద్యోగి, అతని కుటుంబ సభ్యులు కలిసి 5గురు ఉంటే ఒక్కో వ్యక్తి మీద 10,00,000 బీమాను వర్తింప చేస్తారా లేదా కుటుంబం మొత్తానికి ఆ 10,00,000 బీమా వర్తింప చేస్తారా అనే సందేహాలు ఉన్నాయి. ఇక ఈ పథకం కింద ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తారని అంటున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తే ఉద్యోగుల్లో ఉన్న ఈ సందేహాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది. ఇక ఉద్యోగి మూల వేతనంలో 1.5% మొత్తాన్ని ఉద్యోగ పథకం కింద జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మొత్తం అన్ని కేడర్లలో ఒకే విధంగా అమలు చేస్తారా లేక కేటగిరీ వారీగా విధి విధానాలు ఇస్తారా అనే అంశంపైన చర్చ జరుగుతుంది. గతంలో ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఉద్యోగులు రీయింబర్స్మెంట్ విధానంలో ఆ బిల్లులను పొందేవారు. కొత్త పథకం వస్తే ఆ అవసరం లేకుండా నగదు రహిత వైద్యం అందే అవకాశం ఉంది. కాగా ఉద్యోగుల ఆరోగ్య పథకం పాలనా వ్యవహారాలను మాత్రమే ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షిస్తుందని, మిగిలిన వ్యవహారాలు ఉద్యోగుల ట్రస్టు అధీనంలో ఉంటాయని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. దీనిపైన స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం త్వరలో జారీ చేస్తుందని చెబుతున్నారు.